ఆర్తధ్వని సిలువ ధ్వని వినువారి హృదయాలలో విజయధ్వని. 66వ కీర్తన 14వ వచనం. నాకు శ్రమ కలిగినప్పుడు నా పెదవులు పలికిన మొక్కుబడులను, నా నోరు వసించిన మొక్కుబడులను నేను నీకు చెల్లించదను. పొట్టేళ్లను, ధూపమును, క్రొవ్విన గొర్రెలను తీసుకొని నీకు దహన బలులు అర్పించదను. ఎద్దులను, పోతు మేకలను అర్పించదను. దేవుని యందు భయభక్తులు గలవారలారా, మీరందరూ వచ్చి ఆలకించుడి. ఆయన నా కొరకు చేసిన కార్యములను నేను వినిపించదను. ఆయనకు నేను మొర్రపెట్టి తిని, అప్పుడే నా నోట శ్రేష్టమైన కీర్తన ఉండే. నా హృదయంలో నేను పాపము లక్ష్యము చేసిన యెడల ప్రభువు నా మనవి వినకపోవు. చాలు, జాగ్రత్తగా వినండి. ప్రతి మాట చాలా విలువైన మాట. మొదటిగా కీర్తనకారుడు దేవుడు ఎంత గొప్పవాడో అని మాట్లాడుచు దేవుడు చేసిన గొప్ప కార్యములను అన్నీ కాకపోయినా కొన్ని విలువైన విషయాలను ఎత్తాడు. ఈ విషయం సర్వలోకమంతా తెలుసుకోవాలి. సర్వలోక నివాసులు ఆ కార్యములు చూచి లేక విని దేవునిని గూర్చి సంతోష గీతము పాడాలి అనే ఉద్దేశం. ఆయన నామ ప్రభావము కీర్తించుడి, ఆయనకు ప్రభావముతో ఆరోపించి ఆయనను స్తోత్రించుడి. ఇలాగూ దేవునికి స్తోత్రము చెల్లించుడి. ఆయన కార్యము ఎంతో భీకరమైనవి. ఇవి చదువుతూ ఉంటేనే ప్రియులరా, మన మనసులో ఒక ప్రశ్న వస్తుంది. ఈ భూ ప్రపంచము కోట్లాది మందితో నింపబడింది. మానవాళి అనేది ఈ సృష్టికి చాలా అవసరం. కొన్ని సత్యాలు మీరు కూడా తెలుసుకోవాలి. మనకంటే బలమైనవి ఉన్నాయి. మకరము, పులి, సింహము, ఏనుగు, ఇంకా చాలా బలమైనవి ఉన్నాయి. మానవుడు అప్పుడు స్వతహాగా వాటిని జయించలేకపోతున్నాడు, ఇప్పుడు కూడా జయించలేకపోతున్నాడు. వాటి పద్ధతి వేరు, వాటి బలము వేరు. అయితే మానవుడు కొన్ని ఉపాయాలు కనిపెట్టాడు. తన చేతి బలము చాలదు కనుక, తన శరీరము కూడా అందుకు సహకరించదు కనుక, మరి మానవుడు కొన్ని ఉపాయములు కనిపెట్టి వాటిని కంట్రోల్ చేస్తున్నాడు. ఇది చాలా విలువైన విషయం. మానవుడు మేల్కొన్నాడు, మెలకువ కలిగి ఉన్నాడు. కానీ చిరుత జన్మించిన నాడు ఎలా ఉందో నేటికి అలానే ఉంది. మొన్న ఈ మధ్యన కూడా ఎవరు అన్నారు, పెద్దలు కూడా అన్నారు, ఎద్దులతో బండిని లాగించగలము, బరువు మోయించగలము, కానీ చిరుతలతో ఇది సాధ్యపడుతుందా అన్నారు. మీరు చెప్పండి, సాధ్యపడుతుందా? పడదు. ఎందుకు పడదు? ఎప్పుడు అది మనిషి మీద దాడి చేస్తుందో దానికే తెలియదు. జనరల్గా పెద్దవాళ్ళు అంటారు, పెట్టగా పులి నోట్లో చేయబెట్టేవేంట్రా అంటారు. అది చాలా మాంసాహారి, ప్రమాదకరమైన ప్రాణి. ఒక యాంగిల్లో ఆలోచిస్తే మనకు జాలి వేస్తుంది. ఒక్కసారి పులి ఆహారం తీసుకుంటేనట 3 రోజులు ఆ ఆహారంతోనే బ్రతుకుద్దంట. ఈ 3 రోజుల లోపు మళ్ళీ ఏం చేయాలి? అది ఏదో ఒక దూడనో, ఏదో ఒక గొర్రెనో, ఏదో ఒక దాన్ని మళ్ళా వేటాడి తెచ్చుకుంటేనే ఆహారం.
అలాంటప్పుడు డొక్కలు లోపలకు పోయి ఓపిక తగ్గిపోయి పరిగెత్తలేక పారిపోతున్న ప్రాణిని పట్టుకోలేక ఆకలి తీరక కొన్ని సింహాలు చనిపోతున్నాయి అని, కొన్ని చిరుతలు చనిపోతున్నాయని వింటున్నాం. ఏదో కొద్దిమంది ఏదో మాంసం తీసుకెళ్ళి వాటికి వేస్తారు, వేయటం కూడా దూరంగా ఉండి వేయాలి, లేకపోతే నమ్మటానికి వీల్లేదు. అలాగే సింహం, నక్క దగ్గర నుంచి కుక్క దగ్గర నుంచి ఇవన్నీ కూడా మాంసాహారులు. ఇంకా అడవి దున్నలు ఉన్నాయి, అడవి బర్రెలు ఉన్నాయి, వాటిని సాధుపరచటం కూడా చాలా కష్టం. కాబట్టి వీటన్నిటిలో మానవుడు చాలా తెలివైన వాడు. ఒకటే మార్పు, అవన్నీ భూలోకంలో మట్టి నుండే పుట్టాయి, మానవుడు కూడా మట్టి నుండే చేయబడ్డాడు. కానీ మానవుడు దేవుని పోలికగా దేవుడు చేసుకున్నాడు. మానవునిలోనికి దేవుడు తన జీవమును ఊది తన వలె తయారు చేసుకున్నాడు. ఈ తేడా కూడా తెలుసుకోవాలి. బైబిల్ ప్రకారంగా దేవునికి 2 కుమారులు. ఆనాడు మట్టితో చేసిన మానవుడైన ఆదాము, మానవాళి విమోచన కోసం పరలోకం విడిచి భూలోకి దిగి వచ్చిన ప్రభు అయిన యేసయ్య. కాబట్టి ఈ విషయాలు మనం అర్థం చేసుకోవాలి. ఇది లోక నివాసులారా అన్నాడు కీర్తనకారుడు. అంటే క్రీస్తుకు పూర్వం లోకం ఉంది, ఈ కీర్తన ఆనాటి కాలానికి చెందింది. కానీ దేవుని బిడ్డలుగా ఎదుగుచున్న అర్థం చేసుకుంటున్న ఇశ్రాయేలుకున్నంత జ్ఞానం, ఇశ్రాయేలుకి దేవుడితో ఉన్నటువంటి ఆ అవినాభావ సంబంధం కొంతమందికి లేదు. అందుకని కీర్తనాకారుని యొక్క ఉద్దేశం ఏంటంటే, తెలుసుకున్నవారు తెలుసుకోవాలి, దేవునికి దగ్గర అవ్వాలి, లేని దానిని అడగాలి, పొంది దేవునికి స్తోత్రాలు చెల్లించాలి, కృతజ్ఞతాభావం కలిగి ఉండాలి. ఈ విధానము ఒక ఇశ్రాయేలు వరకు, ఇశ్రాయేలు కొరకు మాత్రమే కాక లోక నివాసులందరూ తెలుసుకోవాలి. చెప్పండి కదండి ఒకసారి. వెరీ క్లియర్, ద మ్యాటర్ ఈజ్ వెరీ క్లియర్. ఇది లోకమంతా తెలుసుకోవాలి. ఎందుకని లోకమంతా కూడా దేవుని నుండి కలిగిన వారే. నాకు అప్పుడప్పుడు చెప్పినప్పుడు మీ మీద నాకు డౌట్. మానవాళి కొంతకాలం ఒకే కుటుంబంగా ఉన్నారు, బాబేలు గోపురం వరకు ఒకే చోట నివాసం వచ్చేశారు. ఆదాము సంతానంలో కొంతమంది వేరుగా ఉన్నట్లు రాయబడింది, కానీ బైబిల్ రాసినట్టుగానికి ఆ పేరు పెట్టారు, కానీ చాలా కాలం అందరూ కలిసే ఉన్నారు. మరి ఎలాంటప్పుడు ఎలా విడిపోయారు వీళ్ళు? భాష కలవక, తలంపులు కలవక, అభిప్రాయాలు కలవక, ఎవడి బ్రతుకు తెరువాడు చూసుకోని నిమిత్తమై వాళ్ళు విడిపోయారు. బైబిల్ ఎంత యథార్థం అంటే, కలిసి ఉండగా ఏ భాష మాట్లాడారో బైబిల్లో ఉంది. విడిపోయిన తర్వాత ఏ భాష సృష్టింపబడ్డాయో బైబిల్లో ఉంది. ఒక జనాంగం వివిధ రకాల జనాంగములుగా క్యాచ్ చేయాలి. ఎలా వాళ్ళు వెళ్ళిపోయారో బైబిల్లో ఉంది. దీనికి చరిత్ర కూడా ఒప్పుకుంటుంది. దేవునికి స్తోత్రం. అప్పుడు ఏమైంది? ఎవడికి వాడే. మన భారతదేశాన్ని కొందరు వచ్చారు. మొదటిగా ద్రవిడులు ఉన్నారు, తర్వాత మంగోలులు ఉన్నారు, తర్వాత చీనాబు నది ఎదురు కొందరు ఉన్నారు, కొందరు నార్త్ ఇండియాలో కొందరు ఉన్నారు. మన భారతీయుడు అంటాడు ప్రపంచానికి మేమే మూలము అంటాడు మనవాడు. ఇప్పుడు టీవీలో ఒక 10-15 రోజులుగా దంచేస్తున్నారు. నేను చదివాను, పురాతనంలో మన భారతదేశం పేరు హిందూ అనే పేరు సింధు నుండి వస్తే, భరత్ అనే పేరు మొదటిగా పరిపాలించిన భరతుడి నుండి వస్తే,
ఇవన్నీ లేకముందే జంబూ ద్వీపము అన్నారు మన గడ్డను. ద్వీపము అంటే చుట్టూ నీరుండి మధ్య ఉండే దానిని ద్వీపము అంటారు. టీవీలో కొందరు వాదిస్తున్నారు, చరిత్ర బాగా చదువుతున్నారు. ఈ జంబూ ద్వీపమునకు మొదటి వాడు జాంబవంతుడు అన్నారు. పరాక్రమశాలి, బహుబలవంతుడు. మరి ఆయన జంబూ ద్వీపముగా ఉన్ననాడే ఉన్నాడు. ఆయన ఆ కాలానికి, ఆ జనాంగానికి, లేక ముఖ్యంగా మన భారతీయులకు ఆయన రాజట. జాంబవంతుడి పేరు అక్కడి నుంచే వచ్చిందట. అక్కడి నుంచి వచ్చిన వారే ఈ 69 హరిజన కుటుంబాలలో లేక తెగలలో మాదిగ కులస్తులకు మూల పురుషుడు ఆయనట. మన ఆ పేరు ఎలా వచ్చిందో తెలియక చస్తున్నారు. ఈ మధ్యలో పేర్లు కూడా బయట పెట్టారు. తెలిసిన వాడు వాడా అంటారు, తెలుసుకున్నవారు అమ్మో అప్పటి నుంచి ఉన్నారా అంటారు. పాలించుచున్న వాడికి అండగా నిలబడింది వాళ్ళ మాలలట. అప్పుడే వారు కర్ర కత్తి చాటబట్టి తిరుగుబాటు చేయటం వారికి అలా తయారు చేసుకున్నారు. ఈ రీతిగా మానవాళి వివిధ రకాలుగా అటు ఇటు వెళ్ళిపోయింది. దక్షిణ ఇండియాని పాలించిన వాడు మరి జనగణమన అధినాయక జైహాని దాంట్లో ఉంది. దాని చరణం ఆయన ఏం కలిపాడు? జనగణమన అధినాయక జయ హే భారత భాగ్య విధాత, పంజాబ్ సింధు గుజరాత మరాఠ ద్రావిడ ఉత్పల. ద్రవిడ సౌత్ ఇండియా మొత్తాన్ని కలిపి ద్రవిడ అన్నారు. పరాక్రమశాలి అయినటువంటి రావణాసురుడు ఈ ద్రవిడ జాతికి చెందినవాడు. కానీ శివభక్తుడు. తర్వాత క్రీస్తు పూర్వం 1500 శతాబ్దంలో ఇప్పుడు అనుకుంటా ఇరాను నుండి భారతదేశమునకు వలస వచ్చిన వారు ఆర్యులు. ఇలా లెక్కేసుకుంటూ వెళ్తే దక్షిణ ఇండియాలో వీళ్ళు, అసలు ఇండియాలో జంబూ ద్వీపాలకు చెందిన జాంబవంతులు, ఇలా చెప్పుకుంటూ వెళ్తే ఆర్యుల మధ్యలో వచ్చిన వారు. మీకు తెలుసా, ఈ పూట ప్రపంచంలో సంపన్న దేశం అమెరికా. అమెరికా సంపన్న దేశం అయితే అమెరికాలో సంపన్న స్థానం ఏది, ఎక్కడుంది? ఉత్తర అమెరికా. అమెరికా ప్రపంచమునకే పెద్దన్న అయితే అమెరికాలో ఇప్పటికీ ధనవంతులు నివసించేది ఉత్తర అమెరికా. దానికుండే పేరు దానికి ఉంది. అలాగే ముస్లింలు బైబిల్ ప్రకారంగా వారు ఎలా వచ్చారో స్పష్టంగా రాయబడి అబ్రహాము సంతానం. అలాగే ఇస్రాయేలీలు, అలాగే ఈ గోళములకు పై భాగంలో ఉన్న కెనడా, కొంచెం దూరంగా దిగువ భాగంలో ఇంగ్లాండ్, దాని కొంచెం దిగున ఉన్నటువంటి ఫ్రాన్స్, రోమ్, ఇటలీ, దాని కొంచెం దగ్గరగా ఉన్నటువంటి చైనా, రష్యా, దాని కొంచెం దిగువ భాగంలో ఉన్న మన భారతదేశం, సముద్రం మధ్య ఉన్న ఆస్ట్రేలియా, అక్కడక్కడ చిన్న 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 దీవులు, ఇవన్నిటినీ కలిపితే కీర్తనకారుడు ఏమన్నాడు? లోక సర్వలోక వాసులారా. మీరందరూ పాటలు పాడండి, అర్థం చేసుకోండి. మీరు కూడా ఎవరి గురించి పాడాలి, ఎందుకు పాడాలి? ఎవడికి వాడే మా దేవుడు మాకున్నాడు, మా పెద్దలు మాకున్నారు, మా గ్రంథాలు మాకున్నాయి, మా నివాసులు మాకున్నారు. మీరంతా వలస వచ్చిన వారు ఏనాటి నుంచో మాది ఇది అంటున్నారు. అందుచేత మానవుడు తన స్వార్థమును బట్టి కానీ, భాషను బట్టి కానీ, కోటి విద్యలు కూటి కోసం అన్నట్లుగా వారి పోషణ కోసము కానీ మనిషి విడిపోయాడు. విడిపోవటం వల్ల ఏమైందంటే సర్వశక్తిమంతుడు ఎవడో, జీవాధిపతి ఎవడో, జీవగల దేవుడు ఎవడో మనిషి గుర్తించలేకపోతున్నాడు. అందుకని కీర్తనకారుణ్ణి దేవుడు ప్రేరేపించి, ఇశ్రాయేలీయుడా, నీకు తెలిసింది కరెక్టే, నీకు తెలిసింది లోకమంతటికి తెలియాలి.
నేను నీకు ప్రత్యక్షపరుచుకున్నాను. కరెక్టే, ప్రత్యక్షపరచబడ్డాను. అబ్రహాముతో దేవుడు చెప్పాడు, నేను చూపించు దేశము నీకు వెళ్ళు, దాన్ని నీకు ఇస్తాను అన్నాడు. ఏ దేశమో చెప్పకుండానే నమ్మాడు, వెళ్ళాడు. చరిత్రలో విశ్వాసులకు తండ్రిగా నిలిచిపోయాడు అబ్రహాం. కాబట్టి వీళ్ళందరూ వివిధ రకాలుగా ఉండటం వలన ఇశ్రాయేలు పట్ల చేసిన కార్యములు, ఇశ్రాయేలుకు దారి చూపినటువంటి విధి విధానాలు, ఇశ్రాయేలుకి ఇచ్చిన ధర్మశాస్త్రము, ఇశ్రాయేలులో ఉంచినటువంటి ప్రవక్తలు, ప్రార్థనాపరులు, ఇశ్రాయేల్లో ఉన్నటువంటి మేధావి వర్గానికి చెందినవారు, ఇశ్రాయేల్లో ఉన్నటువంటి పోరాట పటిమ కలిగిన వారు లేరు. అందుకని వీరి ద్వారా వారికి దేవుడు ఎవరో తెలియాలి. తెలియాలి అంటే గొప్ప కార్యాలు చేయాలి. అందుకని కీర్తనకారుడు ఇశ్రాయేలీయులు నమ్మినటువంటి దేవుడు ఏ కార్యాలు చేశాడో అక్కడ వ్రాశాడు. చూడండి, ఇలాగ దేవునికి స్తోత్రము చెల్లి, నీ కార్యములు ఎంతో భీకరమైనవి. నీ బలాతిశను బట్టి నీ శత్రువు లొంగి నీ ఎద్దకు సర్వలోకము నీకు నమస్కరించి నిన్ను కీర్తించును, నీ నామమును బట్టి నిన్ను కీర్తించును అంటూ 5వ వచనములో దేవుని ఆశ్చర్య కార్యములను చూడరండి. నరు ఎడల ఆయన జరిగించు కార్యములు చూడగా ఆయన భీకరుడై, ఆయన భీకర కార్యములు చూచి చెప్పండి అయ్యా, ఒప్పుకోండి. ఏం చేశాడు ఆయన? ఆడ సముద్రములు ఎండిన భూమిగా చేశాను, జనులు కాలినడక చేత దాటిది. అక్కడ ఆయన యందు మేము సంతోషించితిమి. ఆయన తన పరాక్రమం వల్ల నిత్యము ఏలుచున్నాడు. అన్ని జనుల మీద ఆయన తన దృష్టి ఉంచి ఉన్నాడు. చాలా చక్కగా వ్రాశాడు. యెహోవా దేవుడిని వారందరూ తలంచి నమ్మి వాళ్ళు కూడా ప్రార్థించి అనుభవించి పాటలు పాడి స్తోత్రాలు చెల్లించాలంటే ఇశ్రాయేలు పట్ల, వారి పట్ల దేవుడు చేస్తున్న గొప్ప కార్యాలను వారు కన్నులెత్తి చూడాలి. అవి సామాన్యమైనవి కావు. వాటిలో ఒకటి సముద్రము పాయలుగుట, లేక గొప్ప కార్యములు జరిగించుట. ఎన్నెన్నో చేశారు. అందుకని చాలామంది అలా చూశారు, చాలామంది నమ్మారు. ప్రపంచంలో ఇన్ని కోట్ల మంది ఇన్ని రీతిలుగా చెదరిపోయినా ఇశ్రాయేలుకు ఒక ప్రత్యేక స్థానం ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. గొలియాతును చంపినప్పుడు దావీదు అన్నాడు, జీవము గల దేవుని సైన్యములను తిరస్కరించుటకు సున్నతి లేని ఈ ఫిలిష్తీయుడు ఏ పాటి వాడు పరాక్రమశాలి అయిన నేను చంపుతా. నా గొప్పతనం కాదు, దేవుడు నాకు ఇచ్చిన బలం. ఐ విల్ కిల్ హిమ్, బ్లెస్ మీ, సెండ్ మీ, ఐ విల్ ఫైట్ విత్ హిమ్ అన్నంత పని జరిగింది. దేవునికి స్తోత్రం. యుద్ధ భూమిలోకి వెళ్ళి దావీదు అన్నాడు గొలియాతుతో, యుద్ధము యెహోవాదే, నాది కాదు, కాసుకోరా అన్నాడు. ఈ కార్యాలు ఎవరైతే తెలుసుకుంటారో వారు కూడా, అంతకుముందు వారు ఎవరెవరిని నమ్మినా, ఎవరెవరిని సేవించినా, ఎవరెవరిని పూజించినా కన్నులెత్తి గొప్ప కార్యాలు చూచి మనసుతో గ్రహించిన హృదయంలో ఒప్పుకుంటే వారు కూడా వీరిలాగా దేవునికి స్తోత్రాలు. అది దాని యొక్క ఉద్దేశం. ప్రైజ్ ది లార్డ్. రాహాబు వేశ్య, ఎరుకోలో ఆమె ఒక పెద్ద గోడ మీద హోటల్ పెట్టింది. ఆమె ఇశ్రాయేలు రాళ్ళు కారు. అబ్రహామునకు దేవుడు చెప్పాడు, మీ ఊరు పరాయి దేశానికి వెళ్ళి మళ్ళా తిరిగి నేను ఇచ్చిన దేశానికి మీరు వస్తారు, నేను ఇచ్చిందే మీకు స్థిరం, మీరు అనుకున్నది కాదు అన్నాడు దేవుడు. కరువు వస్తే ఐగుప్తుకు వెళ్ళి 400 ఏళ్ళు ఉన్నా వారి పూర్వీకులు, వారి తాతలు, వారి ముత్తాతలు ఇచ్చిన దానిపైన వారు ఆధారపడక, దేవుడు వాగ్దానం చేసిన దానిపైన వారు ఆధారపడ్డారు.
తిరిగి వాళ్ళు ఇశ్రాయేలుకు వచ్చారు. అది దేవుడిచ్చిన వాగ్దాన భూమి, నేటికి ఇశ్రాయేలు యొక్క భూభాగము. దేవునికి స్తోత్రం. ఇలాగ వచ్చేటప్పుడు ఆ విషయం బిఏలో సోషియాలజీలో రాయబడింది. ప్రపంచంలో ఈ భూమి మీద అంత సుదీర్ఘ ప్రయాణము ఏ జాతి చేయలేదట. ఐగుప్తు మొదలుకొని కనాను దేశ యాత్రలో 40 ఏండ్లు ప్రయాణం చేశారు. 30-40 లక్షల మంది దారిలోనే చనిపోయారు. పాత బ్యాచ్ 2 తప్ప మిగిలిన వారందరూ మధ్యలో పుట్టిన వారు, వాళ్ళు నేటికి ఆ దేశానికి వెళ్ళారు. నేటికి ఆ దేశంలోని వాళ్ళు నివాసము చేస్తున్నారు. కాబట్టి వారి పట్ల చేస్తున్న కార్యాలు లోకమంతా తెలుసుకోవాలి. వేగు చూడటానికి వెళ్ళినప్పుడు రాహాబు వేశ్య చూడటానికి వెళ్ళిన వారిని జనపకట్టల్లో పెట్టి దాచింది. వాళ్ళు వచ్చి అడిగారు, ఎవడో వచ్చాడు మన దేశాన్ని చూడటానికి అని. ఆమె వీళ్ళని కాపాడటానికి చూస్తే చంపేస్తారు అంతే. వచ్చిన మాట వాస్తవమే కానీ వెళ్ళిపోయారు. చాలా తెలివిగా చెప్పు. మీరు త్వరగా వెళ్ళింది మళ్ళీ గవిని మూసివేయబడుతుంది. మీరు లేట్ చేస్తే వాళ్ళు గవిని దాటారంటే తలుపు వేసేస్తే ఇక వాళ్ళు రాలేరు, మీరు వెళ్ళలేరు. వాళ్ళు త్వరగా వెళ్ళేలాగా చేసింది. వాళ్ళు నమ్మి పరిగెత్తుకుని వెళ్ళారు. కానీ తీర చూసుకుంటే ఈమెకు మన జనపకట్టెలు, గడ్డి, మేత, సొంత పశువులు ఉన్నాయేమో, వీటిల్లో దాచి వాళ్ళ బయటకు తీసి వాళ్ళు వెళ్ళిపోయారు, మీకోసం వెతుకుతున్నారు, మీరు తప్పుకోండి అని అంటే అప్పుడు వెళ్ళేటప్పుడు వారి మధ్య సంభాషణ జరిగింది. ఏం జరిగిందంటే, ఎందుకమ్మా మమ్మల్ని దాచిపెట్టావు, ఎందుకమ్మా మమ్మల్ని గురించి నువ్వు చిన్న ఈయన తెలివిగా మాట్లాడావు, ఎందుకమ్మా మాకు ప్రాణం కొట్టుకుంటుంది లోపలే ఉన్నాము కదా అని అంటే అవి ఇచ్చిన సాక్ష్యం ఏంటో తెలుసా? మేము నమ్మిన వారి కంటే మీరు నమ్మిన దేవుడు గొప్పవాడు. హల్లెలూయా. మేము నమ్మిన వారు చేసే గొప్ప కార్యముల కంటే ఇశ్రాయేలీయులారా మీ పట్ల మీ దేవుడు చేసిన గొప్ప కార్యములు. ఆ మాటలు వింటే, ఆ కార్యములు వింటే నా గుండె అవిసిపోయింది, వీక్ అయిపోయింది, సంతోషపడింది, బలపడిపోయింది, బాధపడిపోయింది. అమ్మో, ఇశ్రాయేలు దేవుడు ఎంత గొప్పవాడు. అందుకు మీరంటే నాకు అభిమానము కలిగిందయ్యా. అందుకని చంపేవారికి మిమ్మల్ని అప్పగించటం కాదు, మీరు బ్రతకాలి. బ్రతుకుట మాత్రమే కాదు, మళ్ళా తిరిగి మీ భూమిని మీరు స్వాధీనం చేసుకోవాలి అంటూ ఆమె అన్నారు. అయ్యా, ఇప్పుడు ఇక్కడ ఎన్ని ఉన్నా, ఏది ఉన్నా, ఎంత పరాక్రమశాలులు ఉన్నా, వీరి వల్ల కాదు. మీరు వచ్చినప్పుడు ఎవడు నిలబడలేడు. మీరు ఈ ప్రాంతాన్ని జయించి స్వాధీనపరుచుకుంటున్న సమయాన్న నన్ను, నా ఇంటి వాడు ఒక్కసారి జ్ఞాపకము చేసుకోండి. యెహోషువను ఎలా గుర్తుపట్టగలమమ్మా నిన్ను అంటే, వాళ్ళు చెప్పారు, ఒక ఎర్రటి తగరము తీసి కిటికీ కట్టండి. చూసిన వారు ఏదో అనుకుంటారు, నువ్వు ఎంత మేలు చేసిన సంగతి ఎవరికి తెలియదు. నువ్వు అన్నట్లే మేము వచ్చి జయించి ఆక్రమించుకుంటున్న రోజున ఏ ఇంటికి ఎర్రటి తగరము కట్టి ఉంటుందో ఆ ఇంటి వారి జోలికి మేము రాము. నీవు చేసిన మేలు, మమ్మల్ని మా దేవుడిని అర్థం చేసుకున్నావు కనుక మా పట్ల గొప్ప కార్యాలు చేసిన దేవుడు మీ పట్ల కూడా గొప్ప కార్యాలు చేస్తాడు. అప్పుడు ఆమె అంది, నేను మేలు చేసింది ఒక్క ఆమెనే అయితే మీ మీద నాకు నమ్మకం ఉంది, నా వారందరూ వచ్చి ఆ ఇంట్లో ఉంటారు. నన్ను బట్టి నా ఆ ఇంట్లో ఉన్న వారందరికీ ప్రాణభిక్ష పెట్టండి అయ్యా. దీన్ని బట్టి లోకమంతా తెలుసుకోవాలి. రాహాబు వేసి తెలుసుకున్నా లేదా? ప్రపంచంలో అనేక మంది తెలుసుకున్నారు. ప్రార్థన. తండ్రి, మీ నామమునకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం. మీరు మాతో మాట్లాడినందుకు స్తోత్రాలు. నిన్ను నమ్మిన ఇశ్రాయేలుకు మిమ్మల్ని మీరు బయలుపరుచుకుని వారి పట్ల గొప్ప కార్యాలు చేశారు, నేటికి చేస్తున్నారు. కీర్తనకారుడు అంటున్నాడు, ఈ విషయం లోకమంతటికి తెలియాలి. మాలాగా వారు కూడా మీ పైన విశ్వాసం నుంచి ఆధారపడాలి.
వారు కూడా సత్యమును గ్రహించాలి. దేవుడు ఎవరో, సత్యవంతుడైన దేవుడు ఎవరో, నమ్మువారి పట్ల ఎంత గొప్ప కార్యాలు చేస్తారు. నిజమే ప్రభువా. ఆనాడు చాలామంది అర్థం చేసుకున్నారు, చాలామంది వచ్చి మీ బిడ్డలతో కలిశారు, నేటికి కలిసే ఉన్నారు. కానీ ఇంకా అందరూ గ్రహించలేదు. మీరు కోరుకున్నారు, నేను ఎలా ఉన్నానో నా వలి బ్రతికే వారు కొందరు లేవాలి, వారు ముందుకు రావాలి. ఈ లోకంలో చేయవలసింది చేసి పరలోకానికి వచ్చేసిన తర్వాత నేను, మిగిలిన వారు నా దగ్గర ఏమి నేర్చుకున్నారు, ఎలా పునాదులు వేసుకున్నారు, వారి సిన్సియారిటీ, వారి యథార్థత, వారు అందించుచున్న వర్తమానాలు, వారు జీవించుచున్న జీవన శైలి లోకమంతా తెలుసుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. మేము ఊరికి సచ్చు పుచ్చు అన్నట్టు కాక, ఏదో అనుకూలమైనట్టు అన్నట్లు కాక, ఎక్కువగా ఆలోచించాలి, భక్తికి ప్రాధాన్యత ఇవ్వాలి. మీ వల్లే జీవించుటకు మమ్ములు మేము సమర్పించుకోవాలి. అలాంటి కృప అనుగ్రహించి నడిపించి మహిమ పొందుమని, ఈ మా ప్రార్థన ఆలకించి జవాబు దయచేయమని, టీవీలో వింటున్న వారిని కూడా దర్శించమని యేసు నామమున వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. యేసుని మాటలు వినగా వినగా మనసుకు శాంతి, ఆత్మకు రక్షణ. యేసుని మాటలు వినగా వినగా మనసుకు శాంతి, ఆత్మకు రక్షణ. యేసుని మాటలలో విలువను ఎరిగినచో, యేసుని మాటలలో విలువను ఎరిగినచో, నీ బ్రతుకంతా మేలే మేలుగా, నీ బ్రతుకంతా మేలే మేలుగా. వినగా వినగా యేసు సువార్త కలుగును హృదయాలలో విశ్వాసం. వినగా వినగా యేసు సువార్త కలుగును హృదయాలలో విశ్వాసం. అందుకే అందరూ రండి, కూర్చోండి, వినండి. అందుకే అందరూ రండి, కూర్చోండి, వినండి. యేసయ్య మాటలు